శ్రీ మహాగణపతే నమః, శ్రీ సరస్వతే నమః, శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. మనం కుమారస్వామి విచారంగా చెప్పుకుంటున్నాం కదా. శివుడు మళ్ళీ ఇంకోపారి సంస్కారాలు చేయాలా అని, నామకరణాది చేయాలని చెప్పేసి అనుకున్నాడు కదా. నేను ఇంకోపారి పేరు పెట్టాలని దేవతలందరినీ పిలిపించాడు అని అనుకున్నాం కదా. దేవతలందరినీ పిలిపించాడు. అప్పుడు విష్ణువు, బ్రహ్మ మొదలైన దేవతలందరూ కూడా కుమారుడికి చాలా పేర్లు పెట్టారు. అందరితో ఒక్కొక్క పేరు పెట్టించుకున్నాడు. మంచాత కాదులేండి, అన్ని పేర్లు పెట్టుకుంటూ ఊరికి ఉండరు కదా. అందుకని ఆయన స్వామి కాబట్టి సహస్రనామధేయుడు, లక్షనామధేయుడు కదా. అందుకని సహస్రనామం అష్టోత్తరం అనేది. మనకి రెండు పేర్లు ఉంటేనే కష్టం. నాన్న పేరు, ఇంటి పేరు, తన పేరు అంటేనే అక్కడికే మనం చాలా బాధపడుతూ ఉంటాం. ఏ పేరయ్యా పిలిచేది, వదిలేవయ్యా, పప్పి అని పిలుచుకుంటాం లేవయ్యా అంటుంటాం. తత్తి అని పిలుస్తాం లేవయ్యా, సత్యనారాయణ సత్తి అని పిలుచుకుంటాం లేవయ్యా అని అంటుంటారు. తిలకవతి అంటే తిథి అని పిలుస్తాం లేవయ్యా అనేవాళ్ళు ఉన్నారు. మనం అన్ని రామ అంటే రేమ అనేవాళ్ళు ఉన్నామే. ఏ కృష్ణుడు అని కిట్టు అనేవాళ్ళు ఉన్నారు. షార్ట్ నేమ్ పిలుచుకుంటుంటాం, పెట్ నేమ్ అంటారు. ఈ చిన్న పిల్లలకి, చిన్న కుక్కలకి, పిల్లులకు పెట్ నేమ్ అని పిలుస్తామే. అట్లా ఆ విధంగా అన్ని పేర్లు మనం పెట్టుకోలేం కదా. స్వామి కాబట్టి ఇన్ని పేర్లు వచ్చాయి. ఆ పేర్లులో పేరుకు తగువుగా ఆ బలం కూడా వాళ్ళు ఇచ్చారు. ఊరికి పేరు పెట్టేవారు ఆశీర్వాదపూర్వకంగా తమ యొక్క ఆ జపాన్ని ధారబోసి పేరు పెట్టాలా. ఊరికే పేరు పిలుచుకునేది కాదు. మా నాన్న పేరు, మా అమ్మ పేరు, మా తాత పేరు ఇట్లా కాదు పెట్టేది. దాని యొక్క శక్తిని కూడా వాళ్ళకి ఆశీర్వాదంతో పిల్లలకు పేరు పెట్టాలి. పేర్లు పెట్టేదో పండగ చేసుకొని చక్కెర పొంగులు తినిపోయేది కాదు అక్కడ. ఆ పేర్లలో శక్తిహస్తుడు, షణ్ముఖ, కార్తికేయ, గుహ, స్కంద, ఉమాసుత, శరవణభవ, బాహులేయ అనే పేర్లు ప్రసిద్ధమైనవి. వీళ్ళంతా చాలా ప్రసిద్ధమైన పేర్లు పెట్టారు. ఒక్కొక్క పేరుకు ఒక్కొక్క కథ ఉంది. అంత పెద్ద పేర్లు, అంత సార్థకమైనటువంటి పేర్లు పెట్టారు వాళ్ళు. ఒకసారి పార్వతీదేవి శివుడితో, స్వామి, నేను కుమారుడి తల్లిని అయినప్పటికీ ఆ కుమారుడి తత్వాన్ని ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలనుకుంటున్నాను అంది. నేను తల్లి అయినప్పటికీ కూడా నా గర్భంలో పుట్టినట్టే లేండి అన్నప్పటికీ మీరు పోన్లే, ఆయన గురించి నేను తెలుసుకోవాలా అని ఇంకా ఎక్కువ నా కుమారస్వామి గురించి తెలుసుకోవాలా. అప్పుడు శివుడు, కుమారుడు నా తేజస్సు నుండి జన్మించాడు కాబట్టి నాకు కుమారుడికి ఎటువంటి భేదము లేదు, అయోనిజుడు, నా తేజస్సుతోనే, కేవలం తేజస్సుతోనే పుట్టినవాడు. శరవణభవ రూపంతో ఆ వనంలో, గౌరీకుండంలో, ఆ వనంలో పుట్టిన మనం పెట్టి చెప్పుకున్నాం కదా ఎక్కడ పుట్టాడని చెప్పేసి. కుమారుడి పుట్టుకకి అగ్ని కూడా కారకుడయ్యాడు. కాబట్టి కుమారుడికి అగ్నిభూ అనే పేరు కూడా కలిగింది. గంగాదేవి కొన్ని రోజులు భరించింది కనుక ఆయనకు గాంగేయుడు అని పేరు కూడా వచ్చింది. ఇవన్నీ భజనలో వస్తాయి ఈ పేర్లన్నీ కూడా. నీ ప్రతిరూపమైన శరవణంలో స్ఫుటమైన రూపాన్ని స్వీకరించాడు గనుక ఆయనకు శరవణభవ అనేటువంటి పేరు ప్రసిద్ధమైంది. ఇవన్నీ మనం మొదట్లో మనం చెప్పుకున్నాం కదా ఎట్లా పుట్టాడని. నువ్వు 6 పిల్లల్లాగా ఉన్నటువంటి కుమారుణ్ణి కలిపావు కనుక ఆయనకు స్కందుడనే పేరు వచ్చింది. 6 పిల్లల్ని నువ్వు చూస్తూనే, నీ చేయి స్పర్శ అవుతూనే కలిసిపోయారు. చూసావా, అది నీ యొక్క మంత్రబలం. అందుకని స్కందుడు అనే పేరు వచ్చింది. ఆ స్కందుడు ఏమిటి ముందు మనం మాట్లాడుకుందామా.